ఈ గుడికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి ఒళ్ళంతా సింధూరం పూసి ఉంటారు కదండి. అలా ఎందుకు పోస్తారో అని చాలామందికి ఆ సందేహం ఉంది. దీనికో పౌరాణిక కథ ఉందండి. రామాయణ కాలంలో సీతమ్మ వారు పాపిట సింధూరం ధరించేవారట. ఒకసారి ఆంజనేయ స్వామి అది చూసి, అలా ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారమ్మా అని సీతాదేవిని అడిగారట. అప్పుడు సీతాదేవి ఇలా చెప్పారట: శ్రీరామచంద్రుడికి ఆయుష్ పెరగాలని, ఆయనకి అన్ని శుభాలే జరగాలని పాపిటిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిటిలో సింధూరం ధరిస్తే మగవారు ఆయుష్ పెరుగుతుంది, వారికి అన్ని శుభాలే జరుగుతాయని చెప్పిందట. ఆంజనేయ స్వామి రాముడికి పరమభక్తుడు. ఆయన ఊరుకుంటాడా? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సింధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట, ఒళ్ళంతా సింధూరం ఎందుకు పూసుకున్నావు అని. దానికి ఆయన సమాధానం: అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి